4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చిరంజీవి చేసిన సేవలకు గాను యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చరల్ లీడర్షిప్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మరోసారి తెలుగు వాళ్ళకి యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూకే పార్లమెంట్లో ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా చిరంజీవి నిలిచారు. గత ఏడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను చిరు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఐపా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవం కూడా మెగాస్టార్కి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి గారికి లభించిన అరుదైన గౌరవంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సంతోషాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ల సారాంశం: సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి అన్నయ్య. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదెల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. అన్నయ్య సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. యూకే పార్లమెంట్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అన్నయ్య మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవ.